బైబిల్ గ్రంథములో దేవుడు మనుష్యుల్ని చేపలతో పోల్చడం జరిగింది. చేపల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈరోజు ఒక చేప గురించి మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ చేపలు బ్రతకడానికి ప్రధానమైనటువంటి జీవన ఆధారము నీరు. నీరున్న చోట మాత్రమే ఈ చేపలు బ్రతుకగలుగుతాయి. ఈరోజు మనుషులందరూ కూడా, మానవులందరూ కూడా ఈ లోకమనే సముద్రంలో జీవిస్తూ ఉన్నారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేప ఎల్స అనే ఒక చేపను మనం చూసినట్లయితే, ఈ ఎల్స చేప సముద్రంలో ఉంటుంది. ఇది ఎల్సగా సముద్రంలో ఉండి వర్షాకాలంలో సముద్రంలో నుంచి ఇది నదుల్లోనికి ఎదురెదుకుంటూ వెళ్ళిపోతుంది. అటువంటి సందర్భంలో ఈ ఎల్స చేప నదుల్లోనికి వెళ్ళినప్పుడు ఇది పులస చేపగా దీని పేరు మారిపోతుంది. దీని రుచి మారిపోతుంది. దీని విలువ కూడా మారిపోతుంది. సముద్రంలో ఉన్నప్పుడు దీని విలువ రూ. 100 లేకపోతే 200 ఉంటుంది. కానీ ఈ ఎల్స చేప ఎప్పుడైతే నదుల్లోనికి వెళ్ళిన తర్వాత పులస చేపగా మారిపోతుందో, ఎప్పుడైతే ఈ పులస చేపగా మారిందో అప్పుడు దీనికి రుచి కూడా వస్తుంది. ఇది 10,000 నుంచి 20,000 దాకా దీనికి కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈరోజు మన జీవితం, మనుషుల జీవితము కూడా ఈ లోకమనే సముద్రంలో నుండి మనము కూడా ఈ సముద్రంలో నుంచి జీవజలమైనటువంటి జీవ నది అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఈ లోకము నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం ప్రవహించినప్పుడు మన విలువ కూడా మారుతుంది, మన రూపు కూడా మారిపోతుంది, మన ప్రవర్తన కూడా మారిపోతుంది, మన బుద్ధి కూడా మారిపోతుంది, మనకు పరిశుద్ధత వస్తుంది, మనకు సంతోషం వస్తుంది, మంచి రుచికరమైనటువంటి జీవితం మనం పొందుకుంటాము. ఈ ఎలస చేప వలె మనము ఎదురెదాలి ఈ లోకంలో. ఎలస చేప